రాయదుర్గం పట్టణంలో రక్షాబంధన్ పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సరస్వతి విద్యామందిరంలో జరిగిన కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ సమితి కార్యదర్శి సోమ నీలకంఠ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఒకరికొకరు రాఖీలు కట్టారు. చిన్నప్పటి నుండే విద్యార్థుల్లో సద్గుణాలు పెంపొందించేందుకు ప్రతి ఏడాది రక్షాబంధన్ను సరస్వతి శిశు మందిరాల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాకు నీవు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరం ధర్మానికి దేశానికి రక్ష అనే సందేశాన్ని ఇవ్వడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఇటీవల కళ్యాణదుర్గంలో జరిగిన గణిత విజ్ఞాన మేళాలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, మెమోంటోలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ అధ్యక్షులు ధనార్జన, తిరుమల రాయుడు, ఉపాధ్యాయులు కెంచె మహాదేవి, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము శ్రీ సరస్వతి విద్యామందిరం పాఠశాలలో రక్షాబంధన ఉత్సవాలు పిల్లలతో పాటుగా ఘనంగా జరుపుకోవడం మానవాయితీ. పిల్లల్లో బాల్యం నుంచే నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరము దేశానికి ధర్మానికి సమాజానికి రక్ష, దేశము ధర్మము సమాజము మనకు రక్ష అనే భావనతోటి చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ సమాజం నాది అనేటువంటి భావన నిర్మాణం చేయడము ఈ సరస్వతి విద్యామందిరాలు నేర్పిస్తాయి. కాబట్టి కుటుంబం బాగుండాలి అనేటువంటి విషయము, అంటే కుటుంబానికి నేను రక్షణగా ఉండాలి, కుటుంబంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొవాలి, కుటుంబంతో పాటు వారానికి ఒకసారి గుడికి వెళ్ళాలి, ప్రతిరోజు కనీసం రోజులో ఒక పూట కుటుంబంలో అంటే అందరూ కలిసి భోజనం చేయాలి, ఇట్లాంటి విషయాలు చెప్పడము. అట్లాగే పర్యావరణంలో భాగంగా కనీసం సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజున ఒక మొక్కను నాటడం, అట్లాగే ప్లాస్టిక్ సంచి చిన్నప్పటి నుంచి నేను వాడకుండా ఉండడం, ఇట్లాంటి మంచి విషయాలు. అట్లాగే ప్రతిరోజు ఉదయం పూట సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వం అని చెప్పేసి ఇట్లా భూమాతను నమస్కారం చేయడం, ఇట్లా ఈ రక్షాబంధన సందేశంగా పిల్లల్లో ఈ విషయాల్ని జాగృతం చేసేటువంటిది సరస్వతి విద్యామందిరాలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరం రాఖీ పండుగ రక్షాబంధన్ వేడుకని అందరూ పెద్దలతో పాటు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ గుణ నిర్మాణం బాల్యం నుంచి పిల్లల్లో జరుగుతుంది. అందుకని మన పిల్లలు పెద్దవాళ్ళైనాక అనేక రకాల దేశానికి మంచి పౌరులుగా, అట్లాగే దేశానికి సమాజానికి సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాల్లో సరస్వతి విద్యామందిర పూర్వ విద్యార్థులు కూడా దేశానికి అనుగుణంగా పనిచేసేటువంటి విధంగా మనం చూస్తున్నాము. అట్లా ఇట్లాంటి మంచి గుణాలు రావాలని చెప్పేసి మనం అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహణ చేసుకుంటున్నాము. విద్యాభారతి అనుబంధ సంస్థలో భాగంగా ప్రతి సంవత్సరము ఒక పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఆట పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిన్న జరిగిన కళ్యాణదుర్గంలో 30 పాఠశాలలు పాల్గొనడం జరిగింది. అందులో మన రాయదుర్గం విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించడం పట్ల వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాల ప్రథమ స్థాయిలో నిలుస్తుందని కూడా చేస్తున్నాము. ఈ అవార్డులు అందుకునేందుకు కృషి చేసిన మాతాజీలకు, హెడ్ మిస్టర్స్కు అందరికీ మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.